హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అండి. మటన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. నాకు చాలా ఇష్టమైన నాన్ వెజ్లో మటన్ అంటే చాలా ఇష్టం అండి. దీన్ని ఎప్పుడు చేసినా నేను ఇలాగ చేస్తాను. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్స్లో హాఫ్ అన్ అవర్ లోపల చేసేయచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్ కొత్తిమీర, అలాగే 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నవి, హాఫ్ కప్ అంతా ఇదండి కొబ్బరి తురుము, ఇలాగ 2 పెద్దవి టమాటాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్ వేస్తున్నాను. కారం పొడి 3.5 స్పూన్ వేస్తున్నాను. అలాగే కన్ఫామ్గా నేను చూయించే కర్రీకి 1 గ్లాస్ అయితే పెరుగు యాడ్ చేయండి. ఇలా చేస్తేనే బాగుంటుంది. అలాగే ముందుగా ఒక జార్ తీసుకొని ఒక కప్ అంతా పెద్ద బౌల్ అంతా ఈ కొత్తిమీరని అండి, అలాగే ఇలాచి, లవంగాలు, చెక్క ముక్కలండి అన్నీ 4 తీసుకోనండి. ఇలా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి మనము ఇప్పుడు ఏం చేసుకుందామంటే ఒక కుక్కర్ పెట్టి హాఫ్ కప్ అంత ఆయిల్ వేసేసుకొని అలాగా 2 పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోనండి. పెద్దవైతే 2, చిన్నవైతే 3, ఇది గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా దూరగా వేయించండి. వేయించాక కరివేపాకు, కట్మిర్చి వేసుకొని రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర మిశ్రమాన్ని వేయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్, 2.5 టేబుల్ స్పూన్, అది గుర్తుపెట్టుకోనండి. తర్వాత కారం పొడి 3 స్పూన్లు వేసాను. అలాగే ఇక్కడ పెరుగు 1 గ్లాస్ నేను చూపించినటువంటి గ్లాస్ వేసేసానండి, గుర్తుపెట్టుకొని. అలాగే కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని బాగా వేగనివ్వండి. ఒక 15 మినిట్స్ వేగిన తర్వాత నేను ముందుగా 1 కేజీ మటన్ని 3 గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టి ఉడికించాను. ఈ ముక్క అయితే ఇంకా ఉడకలేదండి, ఇంకా గట్టిగానే ఉంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకుందాము. వాటర్ అయితే యాడ్ చేయలేదు, నేను ఆ మటన్ వాటర్తోనే ఉడికించుకుంటున్నాను. ఇలాగా వేసి ఉప్పు తగినంత వేసేసుకొని మనం ఏం చేయాలంటే 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఇలా ఉడికించుకోవాలండి. చూడండి ఎలా వచ్చేసిందో. కరెక్ట్ కారము, కరెక్ట్ పులుపు, కమ్మగా ఉందండి. నిజంగా అయితే కరెక్ట్ బాగుందండి. ఈ మటన్ అయితే చాలా బాగా కుదిరింది. మాంసము లేతదైతే తక్కువ పెట్టుకోనండి, లేదంటే ఒక విజిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎవరైనా ఈజీగా తినేయచ్చు. మా సండే లంచ్ ప్లేట్ ఇదే అండి. బగారా రైస్ అలాగే విత్ రైతాతో మటన్ చేశాను. ఆంధ్ర స్టైల్ మటన్ నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. నిజంగా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. అనంతపురం జిల్లాలో రాయలసీమ స్పెషల్ ఏంటి అంటే ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ. నచ్చిందా? ట్రై చేస్తారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.